హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? చిట్టి చిట్టి పునుగులు ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా తింటే భలే ఉంటుంది కదా. రండి చేసేద్దాం. నేను ఇక్కడ దోస పిండిని పునుగుల పిండిలా వాడుతున్నాను. దీనికోసం ఈ పిండిలో ఒక 6 స్పూన్ల బియ్యం పిండిని మరియు 2 స్పూన్ల మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేయాలి. ఈ పిండిలో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే ఏమవుతుందంటే ఆయిల్ లాగేస్తుంది. అలాగే వంట సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఆయిల్ అనేది లాగేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకుంటున్నాను. ఇవి వేస్తే పునుగులు చాలా టేస్ట్ వస్తాయి. హనీకి చాలా ఇష్టం. మీరు అవసరం లేదు అనుకుంటే అవి అవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని పునుగులు వేయడానికి అనుగుణంగా వచ్చేలాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం పునుగుల్లోకి టేస్టీగా ఉండేటువంటి రెడ్ చట్నీని మరియు పల్లీల చట్నీని చేసేసుకుందాం. ముందుగా రెడ్ చట్నీ కోసం ఒక 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులోని 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మగ్గపెట్టుకోవాలి. పునుగుల్లోకి ఈ చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గపెట్టుకోండి. ఈ నీరంతా కూడా టమాటాలలో బాగా ఊరి మంచి టేస్ట్గా వస్తుంది. టమాటాలు, పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్రని వేసేసి ఇంకొక నిమిషం ఉంచేసి స్టవ్ మీద ఆపేసేయాలి. ఇవి చల్లారిన తర్వాత నీటిని కొంచెం సపరేట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పల్లీల చట్నీ కోసం 1 కప్పు పల్లీలని, అరకప్పు కొబ్బరి, అరకప్పు శనగపప్పు, 4 పచ్చిమిర్చిని వేయించుకొని ఇందులోనే కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు, 1 స్పూన్ జీలకర్రని వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని మిక్సీ వేసుకోవాలి. అన్నీ వేసినటువంటి పోపు దినుసులతో ఈ చట్నీ తాలింపు కూడా పెట్టేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెడ్ చట్నీ, ఈ పల్లీల చట్నీ కాంబినేషన్లో చిట్టి చిట్టి పునుగులు తింటే భలే అంటే భలే టేస్టీగా ఉంటాయి. తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకున్నటువంటి చట్నీలో వేసేసుకుందాం. ఇప్పుడు పునుగుల కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పునుగు వేస్తే ఆయిల్ వేడెక్కింది లేనిది అర్థమవుతుంది. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పునుగులుగా పిండిని వేసుకోవాలి. పునుగులు వేసేటప్పుడు మంట ఎప్పుడూ కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. సిమ్లో మాత్రం పెట్టకూడదు, ఆయిల్ లాగేస్తూ ఉంటుంది అన్నమాట. మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెడితేనే పునుగులు కూడా కరకరలాడుతూ మంచి టేస్ట్ అయితే వస్తాయి. చూసారుగా అండి, మనం పిండిని కలిపినప్పుడు ఏంటంటే పిట్టి ఒక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. పునుగు వేస్తే అది బాల్లా అలా నూనెలో అలా ఉండాలి తప్పితే జారిపోతున్నట్లు ఉండకూడదు. అప్పుడు ఏంటంటే బాగా ఆయిల్ లాగేస్తుంది అండ్ తినడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా అన్నీ వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అన్ని పునుగులు కూడా మంచిగా ఒక 50% వరకు ఫ్రై చేసుకొని ముందైతే తీసి పక్కన పెట్టుకోవాలి. పునుగుల్లో మైదా పిండి అనేది కూడా మీ ఆప్షన్ అండి. అది వేయాలి అని ఏం లేదు. ఒక్క రైస్ ఫ్లోర్ వేసినా కానీ మంచి టేస్టీగా వస్తాయి. నేను ఏంటంటే కొంచెం మైదా పిండి వేస్తే కొంచెం మెత్తగా కూడా వస్తాయి అని చెప్పేసి వేశాను. ఇలా అన్నీ కూడా ఈవెన్గా చక్కగా బాయిల్ అయ్యేదాకా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కొంచెం వేగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వాయి వేసిన తర్వాత మళ్ళీ వీటిని కూడా వేసి మనం మళ్ళీ ఫ్రై చేసుకుంటాము.
ఈ పునుగులు అనేవి దోస పిండితోనే కాదండి, ఇడ్లీ పిండితో వేసినా కానీ మంచి టేస్ట్ అయితే వస్తాయి. నేను ఇడ్లీ పిండితో కూడా అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటాము. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా వస్తాయి అన్నమాట. పునుగులు అయితే మాత్రం ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కనుక వేసుకుంటే మనకి సేమ్ మనకు బండి మీద లేదంటే చిన్న చిన్న హోటల్స్లో వేస్తారు కదా పునుగులు, అంతకు మించిన టేస్ట్తో మాత్రం ఉంటాయి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటాయి. పునుగులు అనేవి బాగా టేస్ట్ రావాలంటే పిండి అనేది కొంచెమైనా పులవాలండి. ఆ పులిసినప్పుడు మాత్రమే ఆ పిండి మంచి టేస్ట్ వస్తుంది. పులిసిన పిండి లేదు అనుకుంటే మీరు ఈ పిండిలో ఒక 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకుంటే మంచిగా అయితే టేస్ట్ వస్తుంది. ఇవి కూడా సేమ్ ఇందాకలాగే ఈవెన్గా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసివేయడమే. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం 70% ఫ్రై చేసుకున్నటువంటి పునుగుల్ని కూడా వేసేసి మొత్తం కలిపి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేసేయడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈ చిట్టి చిట్టి పునుగుల్ని ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఈ 2 చట్నీస్ వేసుకొని తింటుంటే భలే అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హనీకి అయితే భలే నచ్చినాయి. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ వేడివేడిగా భలే తినేస్తుంది. థ్యాంక్ యూ.